వరద పెద్ద కథ. తెలుగు. ఆ సంవత్సరం వానలు మామూలుగా లేవు. 3 రోజులుగా ఆకాశం ఆగకుండా కురుస్తోంది. గ్రామం అంచున ఉన్న నది మొదట నిశ్శబ్దంగా కనిపించింది. 4వ రోజు ఉదయం నాటికి అదే నది రాక్షసిలా మారింది. రామయ్య ఆ రోజు తెల్లవారుజామునే లేచాడు. బయట అడుగు పెట్టగానే చల్లటి నీరు మోకాళ్ల వరకు వచ్చింది. ఇది మంచిది కాదు అనుకున్నాడు. గ్రామంలో చాలా మంది ఇదే మాట అనుకున్నారు. కానీ ఎక్కువ మంది ఏమీ జరగదు అని నిర్లక్ష్యం చేశారు. రామయ్య మాత్రం అలా కాదు. తన భార్య లక్ష్మి, పిల్లలు సీత, గోపి వాళ్లను వెంటనే ఎత్తైన చోటికి పంపించాడు. మధ్యాహ్నం కల్లా వరద ఉగ్రరూపం దాల్చింది. ఇల్లు కూలిపోతున్నాయి. పశువులు కొట్టుకుపోతున్నాయి. ప్రజలు అరుస్తున్నారు. ఆ గందగోళంలో రామయ్య ఒక విషయానికి గమనించాడు. పక్కింటి వెంకటయ్య ఇంట్లో ఎవ్వరూ బయటకు రాలేదు. వాళ్ళు లోపలే ఉంటే ఆలోచన కూడా చేయకుండా రామయ్య నీళ్లలోకి దూకాడు. నీటి ప్రవాహం బలంగా ఉంది. ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి లాగుతోంది. అయినా ఆగలేదు. తలుపు దగ్గరికి చేరుకున్నాడు. లోపల వెంకటయ్య భార్య, చిన్న పిల్లాడు భయంతో మూలకు కూర్చున్నారు. రామయ్య వాళ్లను భుజాల మీద ఎత్తుకుని బయటకు తీసుకొచ్చాడు. చివరి క్షణంలో ఇల్లు కూలిపోయింది. ఆ రాత్రి మొత్తం గ్రామం చెరువులా మారింది. కాని ఉదయం సూర్యుడు ఉదయించేసరికి గ్రామంలో ప్రాణనష్టం ఒక్కటీ లేదు. వారం తర్వాత గ్రామసభ జరిగింది. అందరూ ఒకే మాట అన్నారు, వరద మన ఇల్లు తీసుకుపోయింది. కాని మనలోని మనుష్యతను బయటకు తీసుకొచ్చింది. రామయ్య మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతనికి తెలుసు, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడమే వరద తగ్గింది. కాని గ్రామం మామూలు స్థితికి రాలేదు. ఇల్లు మట్టిలో కలిసిపోయాయి. పొలాలు ఇసుకతో నిండిపోయాయి. చెరువులు మురికితో కప్పబడ్డాయి. ప్రజల ముఖాల్లో భయం కన్నా ఎక్కువగా అసహాయం కనిపించింది. కొంతమంది గ్రామాన్ని వదిలి వెళ్లాలని నిర్ణయించారు. ఇక్కడ భవిష్యత్తు లేదు అన్నారు. అదే సమయంలో అధికారులు వచ్చారు. ఫోటోలు తీశారు. లిస్టులు రాశారు. సహాయం వస్తుంది అని చెప్పారు. కానీ రోజులు గడిచాయి. ఏమీ రాలేదు. అప్పుడే రామయ్య నిలబడ్డాడు. వరద మనల్ని కూల్చింది నిజమే. కాని మళ్లీ లేవడం మన చేతుల్లో ఉంది అని గ్రామసభలో చెప్పాడు. కొంతమంది నవ్వారు. మాటలతో ఇల్లు కట్టగలవా అని అడిగారు. రామయ్య సమాధానం ఒక్కటే, మాటలతో కాదు, పనితో. మరుసటి రోజు ఉదయం రామయ్య తన చేతిలో గడ్డపెట్టుకుని నిలబడ్డాడు. ఒంటరిగా. 1 గంట తర్వాత ఇద్దరు వచ్చారు. మధ్యాహ్నానికి 10 మంది. సాయంత్రానికి సగం గ్రామం. ముందుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కుడి చూపుడు వేలు పాత ఇల్లే కాదు, ఎత్తైన చోట కొత్త ఇల్లు. కుడి చూపుడు వేలు నది దగ్గర కట్టడాలు వద్దు. కుడి చూపుడు వేలు చెరువు, కాలువలు శుభ్రం చేయాలి. పని మొదలైంది. చేతులు పగిలాయి. నడుం నొప్పి. అయినా ఆగలేదు. 1 వారం తర్వాత పక్క గ్రామం వాళ్లు వచ్చి చూశారు. ఇక్కడ ఏదో జరుగుతోంది అన్నారు. 2 వారాలకి ఒక ఎన్జీఓ వచ్చింది. నెలకి ప్రభుత్వం సహాయం వచ్చింది. 3 నెలల తర్వాత ఆ గ్రామం నిలబడ్డది. ముందుకన్నా బలంగా. వర్షం మళ్లీ వచ్చింది. నది మళ్లీ పొంగింది. అందరూ భయపడ్డారు. కాని ఈసారి వరద గ్రామంలోకి రాలేదు. అప్పుడు వృద్ధుడు ఒకడు అన్నాడు, ఇప్పుడు మనం వరదను జయించలేదు, మన అలసత్వాన్ని జయించాం. రామయ్య మౌనంగా ఉన్నాడు. అతనికి తెలుసు, విజయం వచ్చాక కూడా తలవంచడం. 2 ఏళ్లు గడిచాయి. గ్రామం ఇప్పుడు వేరేలా ఉంది. ఎత్తైన ఇల్లు, వెడల్పైన కాలువలు, నది ఒడ్డున చెట్లు. వరద ఇక శత్రువు కాదు, పరీక్ష మాత్రమే. ఆ సంవత్సరం వర్షాలు మళ్లీ హెచ్చరిక ఇచ్చాయి. ఈసారి వాతావరణ శాఖ ముందే చెప్పింది, భారీ వరద వచ్చే అవకాశం ఉంది. పక్క గ్రామాల ప్రజలు పరుగులు తీస్తున్నారు. మన గ్రామం మాత్రం ఆగింది. భయం లేదు, ప్రణాళిక ఉంది. పిల్లలను ముందే సురక్షిత ప్రాంతాలకు పంపారు. పశువులకు షెడ్లు సిద్ధం. నది నీటి దారులు తెరిచారు. వర్షం వచ్చింది. నది ఉప్పొంగింది. అందరూ చూస్తున్నారు. నీరు కాలువల్లోకి వెళ్ళింది. గ్రామం నిలబడింది. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలేదు. కాని ఈసారి భయంతో కాదు, జాగ్రత్తతో. ఉదయం సూర్యుడు ఉదయించేసరికి గ్రామం అలాగే ఉంది. అప్పుడే ఒక చిన్న పిల్లాడు రామయ్యని అడిగాడు, అయ్యా, వరద మనకి భయం కాదా? రామయ్య నవ్వాడు. భయం ఉండాలి. కాని భయానికి మనం బానిసలు కావద్దు. అదే రోజు జిల్లాధికారి వచ్చాడు. ఈ గ్రామం ఒక ఉదాహరణ అన్నాడు.
అందరూ రామయ్య వైపు చూశారు. అతను మాత్రం ఒక అడుగు వెనక్కి వేసి అన్నాడు, ఇది ఒక్కరి కథ కాదు. వరద నేర్పిన పాఠాన్ని మనం మరిచిపోలేదు, అంతే. ఆ రాత్రి గ్రామం ప్రశాంతంగా నిద్రపోయింది. వర్షం శబ్దం ఇంకా ఉంది, కానీ మనసుల్లో భయం లేదు. ఎందుకంటే ప్రకృతి ముందు వంగడం నేర్చుకున్నవాళ్లు జీవితంలో ఎప్పుడూ విరగరు. తుది పాఠం సూటిగా స్పష్టం: విపత్తును జయించాలంటే హీరోలు కాదు, సిద్ధత కావాలి. నాయకత్వం అంటే ముందుకు రావడం కాదు, అందరినీ ముందుకు నడిపించడం. ప్రకృతిని గౌరవించిన వాళ్లే భవిష్యత్తు కాపాడుకుంటారు.